తనిష్ గారు, మీ సబ్జెక్ట్ అంటే మీరు క్వశ్చన్లో మనం అక్కడ ఆగిపోయినాము. ప్రాంతీయ విభేదాలు, ఇన్ఈక్వాలిటీస్ కొనసాగుతున్నాయి అనేటటువంటి మీ వ్యాఖ్యను మీరు ఎట్లా జస్టిఫై చేసుకోగలరు? వాట్ ఆర్ ద పాయింట్స్ యూ హ్యావ్ టు జస్టిఫై ఇట్? మొదటగా ప్రాంతీయ విభేదం అనే సెక్టర్ తీసుకురావడానికి కారణం కళ్యాణ్ గారి మీద యూ కెనాట్ షో ఆయన ఈ స్కామ్ చేశారు, లేదా ఈ తప్పు చేశారు, ఈ గవర్నెన్స్లో ఇలా చేశారు, ఇలా చేయకూడదు ఒక తప్పు కూడా ఆయన గవర్నెన్స్లో మీరు చూపించలేరు. ఎస్. సో ఆయన్ని ఎలా డీల్ చేయాలో తెలియక స్టార్ట్ చేసింది అక్కడ కులపరమైన థింగ్. అక్కడ కులపరంగా మొదలుపెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి ప్రాంతీయ విభేదం అంటే కళ్యాణ్ గారు ఎప్పుడో అంటే ఇప్పటికీ అది సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియా ఛానల్స్లో. అది బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ హ్యాండిల్స్ కానీ ఆర్ మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ హ్యాండిల్స్లో కానీ సర్క్యులేట్ చేస్తున్నారు ఏంటంటే కళ్యాణ్ గారు 11 రోజులు భోజనం చేయలేదు తెలంగాణ విభజించినప్పుడు అని. కానీ ఆ కాంటెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఫుల్ వీడియో. అంటే మీరు సబ్జెక్టును 1 by 1 చెప్పండి, ఎందుకంటే నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, వ్యూవర్స్ని కన్ఫ్యూజ్. తప్పకుండా అండి. ఇప్పుడు ప్రాంతీయ విభేదాల మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యకు మీరు సపోర్ట్ ఏం చెప్పగలరు? లేకపోతే అసలు ఎక్కడో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటకి దాని తర్వాత నెక్స్ట్ డే అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివాదం కూడా క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఎలాంటి కేసులు నమోదు చేయలేదు అన్న, చేస్తే విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ విత్డ్రా అని కూడా ఆయన చెప్పారు. కరెక్ట్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దాన్ని విత్డ్రా అపాలజీ చెప్పారు. మరి వివాదం ఎక్కడుంది? ఎందుకు కంటిన్యూటీ? నెక్స్ట్ డే ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కొంతమంది మనుషులు ఆంధ్ర తెలంగాణ విభేదాలు వచ్చేటట్టు మాటలు మాట్లాడారు. దానికి కళ్యాణ్ గారిని కనెక్ట్ చేస్తూ, నేను పేర్లు చెప్పమంటే పేర్లతో సహా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యు వాట్ దిస్ సెడ్. పేర్లొద్దు, అధికారంలో ఉన్నోళ్లకు భూమికి ఉన్నంత ఓపిక ఉండాలండి. నేను అంటుంది ఏంటంటే అంటే జనసేన కార్యకర్తల మీద అంటే జనసేన పార్టీ పిఆర్పి ఉన్నప్పుడు కానీ జనసేన ఏర్పడ్డప్పుడు కానీ కార్యకర్తల మీద ఒక చిన్న డబ్బా ఉంటుందండి. ఎందుకంటారంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కానీ జనసేన పార్టీ నాయకులకు కానీ లేదంటే ఆయన అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే వేదం, ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఉంటుంది అనేటటువంటి ఒక రాంగ్ పర్సెప్షన్లో పబ్లిక్ కొనసాగుతుంటారు. దాన్ని మీరు కంటిన్యూ చేయాలని ఎందుకు అనుకుంటారు? అసలు ఈ వివాదంలో ఎందుకంటారంటే కొద్దిగా సోషల్ మీడియా హ్యాండిల్స్ చేసేటటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కొద్దిగా ఎగ్జాగరేట్ అయ్యిందని అనిపించింది ఇష్యూ. మీకు ఎందుకు అది? సార్, ఒకటి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఒక నాయకుడు ఎవరైనా మా నాయకుడు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు, ఆయన విలువలు అంటే ఆయన సిద్ధాంతాలను నమ్మి మేము వచ్చాం. సో ఆయన తప్పు చేయకుండా ఒకళ్ళు అభాండం వేస్తున్నారు అనుకున్నప్పుడు మమ్మల్ని నోరు మూసుకుని కూర్చో. సార్, మీ ఆవేశాలు కొన్ని సందర్భాలలో అనర్థాలకు దారితీస్తాయి, మర్చిపోవద్దు. ఏమని అర్థాలు అంటున్నారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్రిడిక్టింగ్, దట్స్ ఆల్. అయినే అని చెప్పలేదు. ప్రిడిక్షన్ అదే చెప్తున్నాను. అందరూ ఇక్కడ ప్రిడిక్షన్ చేస్తూ ఉన్నారు, బట్ ఫ్యాక్ట్స్ ఎవరు మాట్లాడట్లేదు. నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఫ్యాక్ట్స్. పవన్ కళ్యాణ్ గారిని ఇలా అటాక్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో కానీ, లేదా మొన్న మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కలిసి జర్నలిస్టులను కలిసి వాళ్ళు అటాక్ చేసిన విధానం కానీ, ఆయన గురించి వాళ్ళు ఆయన పర్సనల్ విషయాలకు వెళ్ళి మాట్లాడిన విధానంలో కానీ, ఆయన నెక్స్ట్ డే ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఫోటోని చెప్పులతో కొట్టిన విధానం కానీ, ఆయన్ని అనకూడని మాటలు అన్న విధానం కానీ, ఇవన్నీ చూసి మమ్మల్ని కామ్గా ఎలా కూర్చోమంటారు? అంటే మీరు ఇంకొక మాట అన్నారు, వైఎస్ఆర్సీపీ ఉద్దేశపూర్వకంగా ప్రొవోక్ చేసే విధంగా ఇట్లా క్యాంపెయిన్ నడుపుతుంది అన్నారు. 100%. మరి వైఎస్ఆర్సీపీని ఎందుకు? అంటే మీరు రాజకీయాల దూరము, ఇక్కడ ఒక సిద్ధాంతం, ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, తెలంగాణ అంటేనే సెంటిమెంట్. ఎగ్జాక్ట్లీ. దెన్ వై దానికి సంబంధించినటువంటి ప్రొవోకేటివ్ యాక్టివిటీస్ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు ప్రొవోక్ చేస్తుంటే మేము కామ్గా ఎందుకు ఉంటామని అంటున్నాం. నేను అంటుంది, మీరు చెప్పేది ఎలా ఉందంటే సార్, వాళ్ళు అంటారు మీరెందుకు ప్రొవోక్ అవుతున్నారంటే దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు తప్పు అన్నప్పుడు మేము తప్పు అని చెప్పడంలో ఎలా తప్పు అవుతుంది? ఆ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి కొంతమంది వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలని, నీకు పవన్ కళ్యాణ్కి అర్హత లేదు తెలంగాణ గురించి మాట్లాడడం అంటే ఎందుకు అర్హత లేదు సార్? నల్లమల్ల ఇష్యూ తీసుకొచ్చినప్పుడు దాని గురించి మాట్లాడి సాల్వ్ చేసినప్పుడు ఆ రోజు అర్హత లేదని చెప్పలేదే? ఎస్. మీరు తర్వాత
నల్గొండలో వాటర్ ఫ్లోరైడ్ ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ గొంతెత్తింది ఆయన, దాని తర్వాత మిషన్ భగీరథ దానివల్ల వచ్చింది. మాట్లాడింది ఆయన ఆ రోజు లేదు నువ్వెందుకు మాట్లాడుతున్నావు, అర్హత లేదని ఎందుకు మాట్లాడలేదా? దాని తర్వాత కోవిడ్ టైం అంటే మనకి ఫ్లడ్స్ టైంలో కానీ లేదా మన కొండగట్టుకు కానీ ఆయన డొనేట్ చేసినప్పుడు, లేదా ఒక రేప్ కేసులో కూడా యాత్ర కూడా కొండగట్టు నుండి ఆయన ఇవన్నీ తెలంగాణకు చేసినప్పుడు ఆ రోజు అడగలేదే మీరు నీ అర్హత ఏంటి ఇక్కడ వచ్చి నువ్వు చేయడానికి అని. మీకు డబ్బులు అయితే తీసుకుంటారా? కానీ ఆయనకి పాలిటిక్స్ ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడే అర్హత లేదా? తెలంగాణలో పాలిటిక్స్ చేసే అర్హత లేదా? ప్రజల గురించి ఆలోచించే అర్హత లేదా? ఎందుకు లేదు సార్ అర్హత? ఆ అర్హత గురించి మాట్లాడుతూ సినిమా వాళ్ళంతా ఇంతే, ఆయనకు చదువు రాదు ఏం రాదు. ఇదే మీరు పేర్లు తీయద్దంటున్నారు కాబట్టి నేను తీయట్లేదు. కానీ ఒక పెద్ద మనిషి, జర్నలిస్ట్ అన్న మనిషి, ఈ సినిమా వాడు అతనికి చదువు లేదు, ఏం సంస్కారం లేదు, ఏమీ లేదు, అతనేం చేస్తాడు అన్న అదే పెద్ద మనిషి 5 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి వారధి పవన్ కళ్యాణే అని మాట్లాడిన మాటలు ఆయన మర్చిపోయిందా? ఇలాగా అంటే సార్ వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళ మాటలు మార్చుకుంటూ పోతున్నారంటే దానికి రీజన్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ దేర్ థింకింగ్. నా ప్రకారం వాళ్ళ ఆలోచన కాదు అది. వెనక కొన్ని పార్టీలు ఉండి నడిపిస్తున్నాయి. ఆ పార్టీలు కాదు, అలవాటే. అంతెందుకు ఈరోజు తెలంగాణలో మేము మున్సిపల్ ఎలక్షన్స్ చేసేటప్పుడు వైఎస్ఆర్సీపీ హ్యాండిల్స్కి ఏం అవసరం మా గురించి కమెంట్ చేయడానికి? అది వాళ్ళ పాలిటిక్స్ కాదు కదా. సరే, ఆంధ్రాలో కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి కమెంట్ చేసే అవసరం ఏంటి? లేదా ఆ న్యూస్ను పర్టికులర్గా గ్లోరిఫై చేసి మాట్లాడే అవసరం ఏంటి? వీళ్ళు ఇంటర్స్టేట్ సైలెంట్ బ్యాక్ ఎండ్ కోalition జరుపుకోవచ్చు, మేము మాత్రం కలిసి ధైర్యంగా టీడీపీ బీజేపీ ఆర్ కోalition ఒక పొత్తులో ముందుకు వస్తే మాత్రం వీళ్ళకి ప్రాబ్లం. ఎట్లా సార్ అది? సార్ ఈరోజు కళ్యాణ్ గారిని ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, సోషల్ మీడియా అంతా అది తిరుగుతుంది. మీరు ఓపెన్ చేయండి, ట్విట్టర్ ఓపెన్ చేయండి, దాని కింద కమెంట్స్ చూడండి. అక్కడ ఒకటే అడుగుతారు, తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు అన్నం తిన్నోడిని ఎందుకు అని. ఎందుకు మేము తెలంగాణలోకి రానివ్వాలి, లేదా ఎందుకు తెలంగాణలో సపోర్ట్ చేయాలి? ఐ విల్ ఆన్సర్ యూ. నేను సరే సార్ ఆయన ఏం మాట్లాడాడు, ఆయన ఏం మాట్లాడాడు మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పండి. అది పవన్ కళ్యాణ్ గారు ఎంతైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ భావ సారూప్యంతో సంబంధం లేదు అనేటటువంటిది నాకున్న క్లారిటీ, మీకున్న క్లారిటీ. సెకండ్ పాయింట్, గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం లేపాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, నవ్యాంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడినప్పుడు నేను 9 రోజులు భోజనం చేయలేదు, లేదు అంటనంటే నేను ఉపవాసం ఉన్నాను, లేదు అంటనంటే ఇష్టం లేక ఉన్నాను అనేటటువంటి పవన్ కళ్యాణ్ గారి వార్తలు అన్నీ అంటే యాజ్ ఏ తెలంగాణ వాదిగా నేను వ్యతిరేకించినాను, యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ వాదిగా మీరు సపోర్ట్ చేయొచ్చు, ఇంకెవరైనా సపోర్ట్ చేయొచ్చు. ఆ క్లారిటీ అనేటటువంటిది కంటిన్యూ అవుకుంటూ వస్తుంది. దాన్ని రాజకీయాలు వేరు, ప్రాంతీయ విభేదాలు వేరు, అక్కడికి ఉంచితే బాగుంటుంది, ఇంకా క్యారీ అవుట్ చేయకుంటే బాగుంటుంది అనుకుంటాను. లేదండి, మీరు ఏదైతే అన్నారో దాట్ వీడియో మీరు మొత్తం చూసారా? అది లేదు, బయటకు వచ్చిన క్లిప్పింగ్లు మాత్రమే చూస్తున్నారు. దానికి ముందు కళ్యాణ్ గారు ఆ స్పీచ్ స్టార్ట్ చేసే ముందు, ఆ స్పీచ్ అంటే ఆ పాయింట్కి వచ్చే ముందు ఆయన మాట్లాడేది, మనం తెలంగాణ ప్రజల గురించి కూడా మాట్లాడుకోవాలి, మన తెలంగాణ అన్నదమ్ముల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ వచ్చింది అనేది కాదు నా బాధ. ఎలాగైతే ఆంధ్ర విడిపోయిందో, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన విధానం నాకు బాధ కలిగించింది. దానివల్ల నేను తినలేకపోయాను అన్నాం. అన్నదమ్ముల్ని విడగొట్టిన విధానానికి నేను బాధపడ్డాను. సార్ 2009లో తెలంగాణ ఉద్యమానికి మొదట ఆయన సపోర్ట్ ఇచ్చింది ఆయన సడన్గా ఎందుకు సార్ ఇలా మాడతారు? ఆయన అన్నది ఆ టైంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విడగొట్టిన విధానం నచ్చలేదు అన్నారు. సరే సార్ ఒక పాయింట్లో ఇది పక్కన పెడదాం. నేను ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతాను,
ఎందుకంటే మోస్ట్లీ ఇది మాట్లాడేది బీఆర్ఎస్ టైంలో, Yes. బీఆర్ఎస్ మాట. నేను స్ట్రేట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు 2013లో హంగర్ స్ట్రైక్ Yes, రాష్ట్రం విడిపోవద్దని. Yes. రాష్ట్రం విడిపోవద్దని బైఫర్కేషన్కి Yes. అతీతంగా దానికి ఆపోజిట్గా ఆయన హంగర్ స్ట్రైక్ చేశారు, Yes. అవునా? దాని తర్వాత నేషనల్ పార్టీ మొబిలైజేషన్స్ చేశారు. అంటే Yes, ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేయడం అఖిలేష్ జరిగింది. యాదవ్, Yes, I మమతా know that. బెనర్జీ I know వీళ్ళందరూ that. కలిసి I know that. ఆ తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్లో ఒక Yes. ధర్నా కూడా చేశారు. Yes, కరెక్ట్. yes, yes. ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనం బట్ ఆయన ఉంటే తెలంగాణ వచ్చేది కాదు అనే ఒక వాదం కూడా ఉండింది ఆ టైంలో. తెలంగాణ వాదానికి ఒక నాయకునికి సంబంధం ఉండదండి. తెలంగాణ వాదం అనేటటువంటిది అది బై బ్లడ్ వచ్చింది, 60 సంవత్సరాల సంధి ఉన్నటువంటి ఒక ప్రజల ఉద్యమం. Correct. అది కానీ దానికి ఎవరు దాన్ని వ్యక్తితో ఆపాదించొద్దు. బట్ అణిచి ఉంచారు అనేది ఒకటైతే వచ్చింది. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. ఓకే, వాట్ అంటే నేను నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ Yes, అయితే మీకు yes, ప్రెజెంట్ yes, చేస్తాను. yes, హౌ డు యూ yes, టేక్ ఇట్ ఇట్స్. దాని తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు అంటే ఈయన అసలు తెలంగాణనే వద్దన్న మనిషి, దానికోసం ధర్నాలు ఫాస్టింగ్ అంటే హంగర్ స్ట్రైకులు చేసిన మనిషి ఈరోజు కేటీఆర్ గారికి బెస్ట్ ఫ్రెండ్. తెలంగాణ కోసం ఇన్ని పనులు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలంగాణకి ఆపోజిట్. ఎలా అవుతుందండి అది? నాకు అర్థం కాలే ఈరోజు క్వశ్చన్. అంటే పొలిటికల్ క్యాల్కులేషన్ డిఫరెంట్. అంటే ఆప్ కరేతో చమత్కార్, హమ్ కరేతో బలాత్కారా? అట్లెట్లయితుంది? అట్లా కాదు కదా. వెన్ యూ టేక్ అ నేమ్ ఆర్ అంటే మీరు ఒక పర్టికులర్ ఇష్యూ తీసుకున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు అది ప్రతి దానికి ఆపాదించాలి. మీ కంఫర్టబుల్ సెక్టర్స్లో ఆపాదించకూడదు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎవ్రీ సెక్టర్. ఈరోజు కళ్యాణ్ గారు ఎప్పుడు 2014లో కొన్న ల్యాండ్కి 12 సంవత్సరాల తర్వాత ఏంటంటే వాటిని రాజకీయాలు అంటారు. రాజకీయాలు అదే నేను మీకు అందుకే చెప్తున్నా. ఇక్కడ ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయంటే ఇద్దరు ఫ్రెండ్స్ 2 పార్టీలతో కలుపుకున్న రాజకీయాలు జరుగుతున్నాయి. ఇంటర్ స్టేట్ కోalition అంటారు దీన్ని. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి, ఆంధ్ర ప్రజలు కూడా గమనించాలి. వాట్ కైండ్ ఆఫ్ డర్టీ పాలిటిక్స్, ఎలాంటి ఒక డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు అని. ఈరోజు కళ్యాణ్ గారి మీద ఏకధాటిగా అటు ఆంధ్రాలోను తెలంగాణలోనూ పడాల్సిన అవసరం ఏంటి? భయం సార్. రాష్ట్ర రాజకీయాలు అంటే రాష్ట్ర రాజకీయాలే కాదు, ఆయన దేశ రాజకీయాల్లో అంటే మోడీ గారే ఏ పవన్ నే ఆంధీ అన్నారు. ఆయనకు మొన్న బాగోకపోతే ఆయనే వచ్చి ఇంటికి వచ్చి మరీ కలిసి వెళ్ళారు. ఒక భయం పుట్టింది సార్. ఇంకెప్పుడు మనం రాజకీయ చరిత్రలో ఇది లాస్ట్ అధ్యాయం అవుతుందేమో వాళ్ళ పార్టీలకి అని భయం పుట్టింది. సో నోటికి ఏది వస్తే అది, ఏది పడితే అది మాట్లాడుకుంటూనే పోతారు. నేను ఒకటే చెప్తాను, వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం 2 రాష్ట్రాల ప్రజల మనోభావాలని, 2 రాష్ట్రాల ప్రజల భవిష్యత్తుని, 2 రాష్ట్రాల ప్రజల జీవితాన్ని మధ్యలోకి తీసుకొచ్చి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే జనసేన చూస్తూ కూర్చోదు. ఒక ఉద్యమంలో వెనకుండి మేమేం చేసామంతా అని ఈరోజు రాజకీయ పార్టీ స్థాపించి ఇక్కడ 10 ఏళ్ళు వెళ్ళినోళ్ళు మేము అలా ఉండం సార్. ప్రజల కోసం ముందు నిలబడి వాళ్ళ కోసం పోరాడతాం. ప్రజల మీదకి ఒకటి వెళ్ళాలి అంటే జనసేనను దాటుకునే వెళ్ళాలి. ఇక్కడ తెలంగాణలో కూడా మీ తప్పుడు రాజకీయాలతో మీరు ప్రజల్ని మభ్యపెట్టాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ తెలుసు. ఈరోజున్న సోషల్ మీడియా, ఈరోజున్న జెన్జీ జనరేషన్ వాళ్ళు అన్నీ గమనిస్తున్నారు. మీ టైం మూడింది, మీకు టైం వచ్చింది. రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో జనసేన ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? హౌ యు ఆర్ గోయింగ్ టు అప్రోచ్? మా తెలంగాణలో జనసేన అవుట్ రైట్గా ప్రజల ప్రాబ్లమ్స్ని ముందు తీసుకుని, అంటే నార్మల్గా పొలిటికల్ పార్టీస్ అన్ని వాళ్ళ ఎజెండాస్ని ముందు పెట్టుకుని దాన్ని ప్రజలకు ఆపాదిస్తారు. మేము అలా కాదు, వీఆర్ గోయింగ్ జెన్జీ సెక్టర్లో వెళ్తున్నాను. నెక్స్ట్ భవిష్యత్తు తరాలకి పర్ఫెక్ట్గా ఇలాంటి అంటే మేము ఎప్పుడు న్యాయపరమైన రాజకీయం చేస్తాం సార్. మేము ప్రజల గురించి ఆలోచిస్తాం. ఈరోజు మీరు ఆంధ్రాలో ఏదైతే చూస్తున్నారో డెవలప్మెంట్ని,
అదే డెవలప్మెంట్ ఇక్కడ ప్రజలకు కూడా మేము తీసుకురావాలి, తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే సార్ మనం చూస్తున్నాం 1200 మంది ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎస్ వాళ్ళలో ఎంతమంది ఫ్యామిలీస్ ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయ్యారు? ఫలానా పార్టీ ఏదైతే Valid చెప్పుకుంటుందో question. వాళ్ళ Yes. వెనక Yes. ఉన్న అంటే మా వల్లే వచ్చింది అనేవాళ్ళు Yes. ఎంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేశారు? పోనీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎక్కడిచ్చారు? వాళ్ళ ముందు తరాలకి కంటిన్యూస్గా ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఏమన్నా క్రియేట్ చేశారా? లేదు. ఇవన్నీ చేయకుండా తెలంగాణ వచ్చింది మా వల్ల అని చెప్పుకుంటూ పోతే ఎలా అవుతుంది సార్? మేము అవి Yes. ఆలోచించబోతున్నాం, ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ప్రతి ఒక్క మనిషి గురించి తెలంగాణలో ప్రతి ఇండివిజువల్ మాకు ఇంపార్టెంట్. ఎస్